హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో టొమాటో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. ఇన్స్టెంట్గా ఎండతో పని లేకుండా, ముక్క ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా పెట్టేసుకోవాలో చూసేద్దాము. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా టొమాటో పచ్చడి పెట్టుకోవడానికి నేను ఒక 1/2 కేజీ టమాటాల వరకు తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ టమాటాలను శుభ్రంగా అలా వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకొని వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంతో నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. తడి అస్సలు ఉండకూడదండి. తడి ఉంటే నిల్వ ఉండదన్నమాట. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ ముచ్చుకుల దగ్గర కానివ్వండి, అంతటా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని వాటిని వీలైతే ఒక అర్ధగంట పాటు ఫ్యాన్ కింద ఉంచుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడు డ్రై అయిపోయాయండి. వీటిని ముచ్చుకులు దగ్గర తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసేసుకుందాము. అన్నిటినీ అలా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ కూడా అండి 1/2 కేజీ టమాటాలకు సరిపోని చెప్తున్నాను. మీరు ఎక్కువ టమాటాలు తీసుకుంటే దానికి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కారము, ఉప్పు అవన్నీ కూడా ఈ కొలతలతో మీరు చేసినట్లయితే తప్పకుండా చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అయిపోయాయి కదండి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన పదార్థాలన్నిటినీ చూసేద్దాము. ముందుగా 1/2 కేజీ టమాటాలకి ఒక 50 గ్రాముల వరకు చింతపండు నీట్గా గింజ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరకప్పు వరకు కారము, 1/2 కప్పు ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 స్పూను, 1 స్పూను టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూను మెంతులు, పోపుకి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇవి పోపుకి. ఇవండి మెయిన్గా మనకి కావాల్సినవి. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని దీంట్లో మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ముందు వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా చిటపటలాడటం మొదలయ్యాక మనం తీసుకున్న 1/2 స్పూను మెంతులు కూడా వేసేసుకుందాము. ఆవాల్ని, మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి కదండి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి కళాయి ఒకటి పెట్టుకొని దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకుందాము. ఆయిల్ అది ఏమీ వేయట్లేదండి. ఏమీ వేయకుండా ఇట్లా టమాటా ముక్కల్ని ఫస్ట్ వేసి దీంట్లోనే మనం తీసుకున్న చింతపండు కూడా వేసేసుకొని ఆ నీరంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే ముక్క అంతా సాఫ్ట్ అయిపోతుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనము ఆవాలు, మెంతుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. దీన్ని పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా కుక్ అవుతుంది.
ఇప్పుడు నీరు వచ్చాయి కదండి, నీరంతా ఎగిరిపోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ కాసేపు పెడితే సరిపోతుంది. తర్వాత మూత పెట్టకుండా కుక్ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ నీరంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూసారా, నీరంతా పోయింది. ఇప్పుడు ముక్క కూడా చాలా సాఫ్ట్ అయింది కదండి. ఇది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనిద్దాము. చల్లారినాక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ టమాటా ముక్కలు మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాక దీంట్లోనే మనం తీసుకున్న అర స్పూను పసుపు, అరకప్పు దాకా తీసుకున్న కారము, పావు కప్పు ఉప్పు, ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు, మెంతి పిండి ఇవన్నిటిని వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదండి, అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాం. పోపు కోసం ఒక మందపాటి కళాయి తీసుకొని దాంట్లో ఒక అరకప్పు వరకు నూనె వేసుకుందాము. అరకప్పు అంటే ఒక 125 ml ఉంటుందండి. పప్పుల నూనె ఉంటే పప్పుల నూనె, లేదంటే శనగ నూనె అయినా సరిపోతుందండి. నేనైతే శనగ నూనె తీసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులన్నీ తీసుకున్నాం కదండి, వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటిని మంచిగా కలుపుకుంటూ కొద్దిగా వేగాక ఒక 2 చిటికీళ్ళ ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇంగువ మన పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తుందండి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది, మంచిది కూడా. ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసేసి తాలింపు వేసేద్దాము. చూస్తున్నారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎంత ఈజీ అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను 1/2 kgకి సరిపోను అన్ని చెప్పాను కదండి, ఉప్పు కారం అవన్నీ. మీరు ఎక్కువ తీసుకుంటే కనుక వాటిని అడ్జస్ట్ చేసుకొని ఇవే కొలతలతో కనుక చేసినట్లయితే చాలా టేస్టీ పచ్చడి రెడీ అయిపోతుందండి. సో చూసారు కదండి, వీడియో ఎలా అనిపించిందో మీకు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.